హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే మా ఇంట్లో జరుపుకున్న వరలక్ష్మి వ్రతం పూజలో అమ్మవారికి నైవేద్యంగా నేను పెట్టిన బెల్లం పొంగలి పులిహార ప్రసాదం రెసిపీస్ని చూద్దాం. నేను ఇక్కడ బెల్లం పొంగలి చేయడానికి 100 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని మనం నీళ్ళల్లో 1/2 అవర్ నానబెట్టుకోవాలి. 100 గ్రాముల బియ్యానికి 50 గ్రాముల పెసరపప్పు తీసుకొని ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్లో మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ పెసరపప్పుని ఇందాక నానబెట్టుకున్న బియ్యంలోకి తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో 1/2 లీటర్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ బెల్లం పొంగలి నైవేద్యంగా పెడతాం కాబట్టి ఈ గిన్నెకి అలానే స్టవ్కి కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టానండి. మనం ఈ పొంగలి చేసే ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నామండి. బియ్యం అండ్ పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ పాలని యాడ్ చేసుకుంటున్నాము. 1 గ్లాస్ అంటే 100 ml పాలు సరిపోతాయండి. తర్వాత 200 గ్రామ్స్ బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం కరిగే కొద్దీ మనకి పొంగలి కలర్ అనేది మారుతూ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ నెయ్యి అయితే ఆవు నెయ్యి అండి. నేను ప్రసాదం కోసమని స్పెషల్గా తెప్పించాను ఈ నెయ్యిని. ఈ నెయ్యిని పొంగల్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని అలానే 2 యాలుకల్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నామంటే అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టే బెల్లం పొంగలి రెడీ అయిపోతుంది. ఈ బెల్లం పొంగలి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. 20 మినిట్స్లో మనకి ఒక ప్రసాదం రెడీ అయిపోతుంది. తర్వాత మన వీడియోలో నిమ్మకాయ పులిహార ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలానే వేరుశనగపప్పు. మనం గింజలు లేకుండా నిమ్మకాయ జ్యూస్ని తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 5 to 6 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని పోపు దినుసుల్ని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఇంకాస్త వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత నిమ్మకాయ రసం వేయాలి. అలానే సాల్ట్ అండ్ పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ని ముందుగానే కుక్ చేసుకొని ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనిచ్చాను. ఇలా మనం రైస్ని చల్లార్చుకుంటే మనం పులిహార కలిపేటప్పుడు రైస్ మెత్తపడకుండా ఉంటుంది. బాగా చల్లార్చుకున్న రైస్లో వేరుశనగపప్పుని, పోపుని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన నిమ్మకాయ పులిహార రెడీ అయిపోతుంది. ఈ పులిహార రెసిపీ అయితే మనం ముందుగా రైస్ కుక్ చేసేసుకున్నామంటే జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదం మన అందరి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఫైనల్గా మన వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.